పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు కదా, పైన పైన మన సర్కారే, కింద మన సర్కారే, ఇంకా ఆంధ్రప్రదేశ్ ఫుల్ పవర్స్లో ఉంది, ఫుల్ పవర్స్లో స్వింగ్ అవుతూ ఉంటుందని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నారు కదా. ఆయనేమో అవును. ఇప్పుడు అంటే చాలాసార్లు ఆయన ప్రభుత్వాన్ని విమర్శించాడు, బీజేపీని విమర్శించారు. మీరు చాలాసార్లు కూడా ఆయన్ని డైరెక్ట్గా ప్రశ్నిస్తూ వచ్చారు. మీరు కూడా ఆయన వ్యాఖ్యలు చూస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది మీకు? ఆయన ఒక అపరిచితుడు. ఉమ్, ఆయన ఎప్పుడు ఏం మాట్లాడతాడో, దేని మీద స్టాండ్ అయి ఉంటాడో, ఒక స్థిరత్వం లేనటువంటి నాయకుడు. ఆయన నాయకుడు, వ్యక్తో, యాక్టర్, ఏదో ఒకటి. మనం ఆయన ట్రాక్ రికార్డ్ చూస్తే, మీరు చెప్పినట్టు ఇదే బీజేపీని ఏమన్నాడు, 2 పాచిపోయిన లడ్లు ఇచ్చింది అన్నాడు. అవును. మరి అప్పుడు బీజేపీ సంకలం దొరుకున్నాడు. మరి ఆ పాచిపోయిన లడ్లు ఏమైనాయి? ఉమ్, తర్వాత గతంలో వచ్చేసి నేను చెగువీరా, నా యొక్క ఆరాధ్యుడు, నాకు మోడల్ వచ్చేసి చెగువీరా. ఇప్పుడు వచ్చేసి సనాతన ధర్మం అంట. ఉమ్, ఏమిటో సనాతన ధర్మం ఊగిపోతా చెప్తా అంటాడు వచ్చేసి. తర్వాత ఆయన అందరికీ నీతి బోధలు చేస్తా ఉంటాడు. ఏది మంచి పరుష పదజాల వాడకూడదు అని చెప్పేసి. ఉమ్, ఉమ్, ఆయన వాడిన మాటలు చూస్తే ఉమ్, అవి అట్రాక్ట్ మాటలు కదా వచ్చేసి. అవును. చెప్పు చూపిస్తూ, ఉమ్, 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 ఆయన వాడిన మాటలు చెప్పు చూపిస్తూ వచ్చేసి మాట్లాడాడు. అవును. కాబట్టి ఆయన ఒక స్థిరత్వం లేనటువంటి మనిషి. ఆయన గురించి చర్చించుకోవడమే వేస్ట్ అని నా అభిప్రాయం.